వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. భారత్ తాజా T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి దూసుకెళ్ళింది. రాత్రి జరిగినటువంటి కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ లో జరిగినటువంటి మ్యాచ్ లో డూ ఆర్ డై మ్యాచ్ వెస్టిండీస్ ని ఓడించి సెమీఫైనల్ కి వెళ్ళింది. సెమీఫైనల్ కి వెళుతుందా లేదా, వెస్టిండీస్ నిలువరిస్తుందా భారత్ ని? ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదే సెమీఫైనల్లో వెస్టిండీస్ ఇండియాని ఓడించి ఫైనల్కి వెళ్ళి టైటిల్ నెగ్గింది. మరి ఇప్పుడు అదేమన్నా పునరావృతం అవుతుందా అనేటువంటి సందేహాలు ముసురుకున్న వేళ సంజు శాంసన్ ఒంటి చేత్తో మొత్తం భారాన్నంతా కూడా తన భుజస్కంధాల మీద మోశాడు. దాదాపు సెంచరీ సాధించినట్టే 97 నాట్అవుట్గా నిలిచాడు. సెంచరీ కాని సెంచరీ అని చెప్పేసి ఇవాళ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంటే సెంచరీ కంటే కూడా విలువైనటువంటి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు తను. అసలు ఈ వరల్డ్ కప్ కు ముందు సంజు శాంసన్ అసలు టీంలోనే ఉంటాడా అనేటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అంతకుముందు తను ఆడినటువంటి మ్యాచ్ల్లో అంటే 6 మ్యాచ్ల్లో తన హయ్యెస్ట్ స్కోరు 24 మాత్రమే. డక్అవుట్లు అయ్యాడు, సింగిల్ డిజిట్లే ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మ్యాచ్లో నమీబియా మ్యాచ్లో అభిషేక్ శర్మ అనారోగ్యం బారిన పడితే తను ఓపెనర్గా వచ్చాడు. అందులో 8 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. ఆ తర్వాత జింబాబ్వే మ్యాచ్లో 24 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయితే అత్యంత కీలకమైనటువంటి సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్ వెస్టిండీస్తో. సో ఈ మధ్య కాలంలో వెస్టిండీస్ మిగతా ఫార్మాట్లో ఎలా ఉన్నప్పటికీ కూడా T20 ఫార్మాట్లో మాత్రం అత్యంత బలీయమైన జట్టులో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మరి టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగినప్పటికీ కూడా 195 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ T20 వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేజ్ చేసింది 170+ రన్స్నే. అంటే 180 పైన ఎప్పుడు కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు రికార్డు స్థాయి ప్రదర్శన సాధిస్తేనే వెస్టిండీస్ని ఓడించే పరిస్థితి. ఒకవైపు తన ఎదురుగా ఉన్నటువంటి నాన్ స్ట్రైకర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళే పెవిలియన్ బాట పడుతూ ఉంటే సంజు ఒక్కడే నిలబడ్డాడు, ఓపెనర్గా వచ్చాడు, చివరి దాకా నిలిచాడు. అలాగే విన్నింగ్ షాట్ కూడా తనే కొట్టాడు. 196 టార్గెట్లో 97 పరుగులు తన బ్యాట్ నుంచి వచ్చినవే. అందులో 4 సిక్స్లు కూడా ఉన్నాయి. సో అలాంటి ఆట తీరుతోటి అందరి హృదయాన్ని గెలిచి సూపర్ హీరో అయిపోయాడు. ఎవరైతే నిన్నటిదాకా తనని అసలు ఎందుకు తీసుకున్నారు జట్టులోకి అని విమర్శించిన వాళ్ళ నోళ్లు మూయిస్తూ ఆ విమర్శకులే ప్రశంసిస్తుండగా సో ఈరోజు తను నీరాజనాలు అందుకుంటూ ఉన్నాడు. తనతో పాటు అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చాడు. కేవలం 10 పరుగులే చేసి అవుట్ అయిపోయాడు. ఈ వరల్డ్ కప్లో విజృంభించి ఆడుతున్నటువంటి ఇషాన్ కిషన్ సైతం తక్కువ స్కోర్కే పెవిలియన్ బాట పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ పరిస్థితి అంతే. ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చాడు. తిలక్ వర్మ తోటి ఒక మంచి భాగస్వామ్యాన్ని తను నిర్మించాడు. ఇక్కడ తను 97 నాట్అవుట్ అయితే సంజు శాంసన్ అతని తర్వాత అత్యధిక పరుగులు చేసింది తిలక్ వర్మే. అది ఎంత అంటే 27. అంటే దాన్ని బట్టి చూడండి, అంతా కూడా ఏకపక్షంగానే ఆ ఇన్నింగ్స్ అంటే ఇండియా ఇన్నింగ్స్ అనేది సంజు శాంసన్ ఏకపక్ష ఇన్నింగ్స్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో అలా తను చెలరేగి ఆడి గెలిపించి రేపు అంటే అదే త్వరలో ఇంగ్లాండ్ తోటి బహుశా 5వ తేదీ అనుకుంటా, 5వ తేదీ ఇంగ్లాండ్ తోటి సెమీఫైనల్ మ్యాచ్కి సిద్ధం చేస్తూ ఉన్నాడు తన టీంని. సో ఇప్పుడు అందు గురించే సంజు శాంసన్ సో ఇక సందేహం అవసరం లేదు కదా, తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. సో ఆ ఉద్విగ్న క్షణాలు తను ఆ తర్వాత ప్రజెంటేషన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ ప్రజెంటేషన్లో కూడా తను ఎంతో మెచ్యూరిటీ తోటి మాట్లాడాడు. తన ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు చేజింగ్లో ఎలా ఆడుతున్నారో చూస్తూ నేను ఆడిన వాడిని. సో ఇవాళ అవి నాకెంతో అనుభవం, నాకెంతో పనికొచ్చిందని చెప్పేసి తను ఎంతో మెచ్యూరిటీ తోటి ఆ మాట్లాడినటువంటి మాటలు కూడా అందరిని దృష్టిని ఆకట్టుకున్నాయి. సో ఇట్లా తన జట్టుని అంటే భారత జట్టుని మొత్తానికి సెమీఫైనల్కి అంటే సూపర్ 4 అనుకోండి, ఇది సూపర్ 8. ఇది ఒక రకంగా చెప్పాలంటే క్వార్టర్ ఫైనల్ లాంటిది. నిన్న జరిగింది క్వార్టర్ ఫైనల్ మ్యాచే, దాంట్లో గెలిపించాడు. అందుకని BCCI
సంజు స్పెషల్ అని చెప్పేసి ఒక పోస్టర్ని రిలీజ్ చేసి అతనికి నీరాజనాలు పలికింది. టేక్ ఎ బో సంజు శాంసన్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టింది. సో ఇప్పుడు ఇక ఇంటూ ద సెమీ ఫైనల్ అని చెప్పేసి సో మొత్తానికి సగర్వంగా చెప్పుకునేటట్లు, బహుశా దాంట్లో కూడా గెలిచి చివరి మ్యాచ్లో ఫైనల్స్లో మరి ఎవరు ఆడతారో, ఆ సౌత్ ఆఫ్రికాతో ఆడుతుందా లేకపోతే న్యూజిలాండ్తో ఆడుతుందా, సో ఆ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతోటే కాబట్టి ఆడేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ న్యూజిలాండ్ అయితే మన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఫైనల్ గెలిచే మ్యాచ్లు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇవాళ ఈ వరల్డ్ కప్లో చూసుకుంటే ఓటమి ఎరుగిన జట్టు, అలాగే అది గెలుస్తున్నటువంటి తీరు కూడా ప్రత్యర్థులపై సౌత్ ఆఫ్రికా గెలుస్తున్నట్టు ఎంత సాధికారికంగా ఆ టీం మెంబర్స్ ఆడుతున్నారో. ఎయిడెన్ మార్క్రామ్ సారథ్యంలో ఆ జట్టు అత్యంత బలోపేతమైనటువంటి జట్టుగా రూపొందింది. మరి ఈవెన్ ఒకవేళ ఆ జట్టు వచ్చిన ఫైనల్స్కి ఖచ్చితంగా ఇవాళ నెంబర్ 1 జట్టుగా ఉన్నది భారత్ జట్టే. అందులో నెంబర్ 1 బౌలర్ వరుణ్ చక్రవర్తి మనలో ఉన్నాడు, నెంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ మనలోనే ఉన్నాడు. సో ఇప్పుడు సంజు శాంసన్ కూడా తోడవటంతో అగ్నికి ఆజ్యం తోడినట్లు ఇంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నటువంటి ఇండియా ఖచ్చితంగా ఈ ఏదైతే నిన్న జరిగిన మ్యాచ్ ఇచ్చినటువంటి ఆ ఉత్తేజం ఏదైతే ఉందో, ఉత్సాహం ఏదైతే ఉందో, ఖచ్చితంగా అది రేపు సెమీఫైనల్లో ఆ తర్వాత ఫైనల్స్ లో కూడా ప్రతిఫలించి మరోసారి విజేతగా, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ మన ఇండియానే. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి వరల్డ్ కప్ లో మనమే విజేత. సో మరోసారి వరుసగా రెండోసారి విశ్వ విజేతగా T20 ఫార్మాట్ లో నిలిచినటువంటి జట్టుగా నిలవాలని చెప్పేసి భారత జట్టు కంకణం కట్టుకొని ఉంది. మరి చూద్దాం సంజు శాంసన్ నుంచి ఇప్పుడు ఏదైతే ఆ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చిందో అలాంటి పర్ఫార్మెన్స్లే అతనితో పాటు మళ్ళీ మిగతా ఆటగాళ్ళు కూడా. సో భారత బౌలర్స్ కూడా ఈసారి హర్షదీప్ సింగ్ సరిగా పంతులు వేయలేకపోయాడని చెప్పేసి అనిపించింది. పోయిన మ్యాచ్లో తనే బౌలింగ్లో టాప్గా కనిపించాడు అతను, వరుణ్ చక్రవర్తి. ఈసారి హర్షదీప్ ఫెయిల్ అయిపోయినట్టుగా మనకు అనిపించింది. మళ్ళీ అతను రిధం అందుకొని బుమ్రాతో పాటు తను కూడా మ్యాచ్ విన్నింగ్ బౌలర్ అయి, గతంలో చెప్పాలంటే బుమ్రా కంటే కూడా అతి తక్కువ మ్యాచ్ల్లో ఎక్కువ వికెట్లు తీసినటువంటి వరల్డ్ కప్ లో బౌలర్గా, ఇండియన్ బౌలర్గా హర్షదీప్ సింగే ఉన్నాడు. మరి ఇంతమంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నటువంటి ఇండియా జట్టు రేపు సెమీఫైనల్ ఆ తర్వాత ఫైనల్స్ లో గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.